రజాకార్స్ కానీ, కల్కి మూవీ కానీ, పురాతన మన చరిత్రకి మనకు తెలియజేసే గొప్ప గొప్ప సినిమాలు, కాశ్మీరీ ఫైల్స్ కానీ, ఒకప్పుడు జరిగిన నిజమైన ఘటనల్ని ఇప్పటి తరం భావితరాలకు చూపించాలనే సినిమాలు వస్తున్నాయి. అవి ఇట్లాంటివి ఇంకా రావాలంటారా? ఇట్లాంటివి ఖచ్చితంగా రావాలమ్మా. నీ నీ చరిత్ర నువ్వు తెలుసుకోకపోతే నువ్వెక్కడ జాగ్రత్త పడతావు? నీకు కాశ్మీర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్స్ 1991లో జరిగింది. ఎక్కువ చూపించారా తక్కువ చూపించారా మీ అభిప్రాయం ప్రకారం? ఓన్లీ 5% చూపించారు. ఆ టైంలో మేము ఉండాము. మాకు కాశ్మీర్లో జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. మేము పల్లె పల్లెకి తీసుకెళ్ళి ఊరూరికి తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టి ఇదిగో ఇంత ఘోరాలు అంటే మా ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు పత్రికలు వీటి గురించి మాట్లాడవు అండ్ రేడియోలు మాట్లాడవు. సో ఇంకెట్లా దీన్ని చేయాలా? మేము సమావేశాలు పెట్టి చూపించి అందరికీ ఇదిగో ఇంత ఘోరాలు జరిగినాయి అని చెప్పేవాళ్ళం. 5% చూపించారంట. 5% చూపించారు అంతే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశపు పౌరులు ఈ దేశంలోనే కాంతిసీకులుగా ఉన్నారు అని అంటే సిగ్గుపడాలా లేదా? ఈ దేశ నాయకులను ఏమనాలా? చెప్పుతో కొట్టాలా ఒక్కొక్క నాయకుడిని. ఒక్క మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల కదా ఇంత దారుణాలు జరిగినాయి. 1971లో సంబాల్ తవ్వుతుంటే దేవాలయాలు బయటపడుతున్నాయి. ఏమనాలి అసలు ఈ రాజకీయ నాయకుల్ని? ఏమనాలా? ఏ తిట్టు మంచిదో చెప్పి బాగా నేను ప్రేక్షకులను అడుగుతున్నా, వీళ్ళని ఏ తిట్లతో తిడితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్సుల్లో రాయండి. దుర్మార్గం కదమ్మా, ఎంత దుర్మార్గం! నీ దేశంలో నువ్వు కాంతిసీకుడిగా అసలు దాన్ని ఊహించగలవా? నువ్వు నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు తోసేస్తే, నువ్వు రోడ్డు మీద నిలబడితే ఆ బాధని నువ్వు డైజెస్ట్ చేసుకోగలవా? మళ్ళా గంగా జముని తైజీబ్ అంటారు. గంగా మందే జమున మందే, తైజీబ్ మాత్రం వాడది. సార్, మన కట్టుబొట్టు చాలా ముఖ్యం. చాలా ఇప్పుడు నిజంగా మన కట్టుబొట్టు మన సంస్కృతి ముందు ప్రపంచం సాగిలపడుతుంది. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లేటెస్ట్గా కీర్తి సురేష్ కొన్ని ఫొటోస్ ఒక దగ్గరికి వచ్చిన వీడియోస్ వైరల్ అయినాయి. ఆమె పెళ్ళి కాగానే తాలిబొట్టు, మోడర్న్ డ్రెస్లో తాలిబొట్టు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. ఇట్లాంటి ఒక ట్రెండ్ని మీరేం చెప్తారు? ఇట్లాంటి ట్రెండ్ అమ్మా, నిండుగా కప్పుకోవడం అనేది ఎవరికైనా అది ఒక సంస్కారానికి గుర్తింపు. ఇప్పుడు నువ్వు నిండుగా కప్పుకున్నావు, బయటికి వెళ్తే నిన్ను గౌరవంగా చూస్తారు. సగం సగం బట్టలు వేసుకొని బయటకు వెళ్తే ఎట్లా గౌరవిస్తారు చెప్పు? నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావా? ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో అటువంటి ఆహార్యంతో వెళ్ళు. సింపుల్. అండ్ ఇంకొకటి, నువ్వు అన్నావు కదా తాళిబొట్టు. ఇంత ముందు కాలంలో పెళ్లి చేసినప్పుడు పెళ్ళికి ఊరేగింపు చేసేవాళ్ళు. ఐడియా ఉందని? ఇప్పుడు కూడా జరుగుతుంటాయి కదా. దాన్ని ఏమంటారు చెప్పు నాకు. తెలుగు అమ్మాయి కదా నువ్వు. దాన్ని మామూలుగా బారాత్ తెలుగులో ఏమంటారు? ఊరేగింపు. ఊరేగింపు కాదది, ఊరు ఎరిగింపు. ఊరుకు తెలిసేలా చేయడం ఊరెరిగింపు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు రేపు బయటకు వెళ్తుంటే అడ్డమైన కోతలు కుయ్యకండి రానని చెప్పి తప్పుగా చూడకుండా మాట్లాడకుండా ఊరందరికీ తెలియజెప్పటం ఊరేగింపు. ఆ అమ్మాయి నాకు పెళ్ళయిందని మంగళసూత్రం బయటకు వేసుకొని వచ్చింది. తప్పేం లేదు.